బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. వివాహ బంధంలో మోసం ఉంటుందా? చాలా సందర్భాల్లో పెళ్ళిళ్ళు చేసుకుని 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఖచ్చితంగా అందరం నేను చెప్పను, కొంతమంది మాత్రం జీవితం పైకి బాగా కనిపిస్తుంది జనాలకి, బట్ లోపల వాళ్ళ మాట్లాడేటప్పుడు నేను మోసపోయాను అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఏ రకంగా ఉంటుంది అంటారు? అసలు మోసం ఉంటుందా? దాన్ని మనం అలా ఫీల్ అవుతున్నామా లేదు అంటే? అన్నీ ఒకటే ఘాటిని కట్టేయలేము ఉషా. మనం మోసం అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడు, కొంతమంది అంటే బేసిక్ మోసాలు, ఇప్పుడు కొంతమంది జీతం ఎక్కువ అని చెప్పి చేసుకోవచ్చు. కంపెనీ, మంచి కంపెనీ పేరు చెప్పి ఆ కంపెనీలో కాకుండా ఏదో చిన్న కంపెనీలో ఉద్యోగం చేసేవాళ్ళు, ఇలాంటి కేసులు కూడా చూశాను నేను. అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏజ్ ఫ్యాక్టర్లో, అంటే ఇప్పుడు మరీ మనం ఏమి బర్త్ సర్టిఫికేట్లు అన్నీ చెక్ చేయం కదా. కొంతమంది ఏంటంటే ఆ అమ్మాయికి 2 ఏళ్ళు డిఫరెన్సే, అంతకంటే ఎక్కువ వద్దంటుంది అన్నప్పుడు పెద్దలే ఒకవేళ 4 ఏళ్ళు 5 ఏళ్ళు డిఫరెన్స్ ఉన్న అబ్బాయి నచ్చాడు అనుకో, పెద్దలే దాచిపెట్టి చేసేయచ్చు. అదే అబ్బాయి కొన్నిసార్లు కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడు కొన్నిసార్లు ఏమో మోసం చెయ్యాలి అనే ఉద్దేశం లేకుండా వాటి వల్ల పెద్ద నష్టం ఉండదు అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది తెలిసినప్పుడు ఆ మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి అది మోసమా కాదా అనేది కూడా డిసైడ్ అవుద్ది. ఇప్పుడు ఏజ్ ఉంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే ఏజ్ ఒక్కటి దగ్గర అమ్మాయి చాలా మంచి సంబంధం ఇది వదిలేస్తుందని చెప్పి మేనేజ్ చేద్దాంలే బాబు అని అత్తమామలోను అబ్బాయి కలిసి అబ్బాయిని ఒప్పించి, ఏముందలే మిగతా అన్నీ బాగున్నప్పుడు ఓన్లీ ఆ అమ్మాయి అనుకున్న దానికంటే అబ్బాయి ఇంకో 2 ఏళ్ళు పెద్దాడు అని చెప్పి 2 ఇయర్సే గ్యాప్ ఉండాలి, 4-5 ఇయర్స్ ఉంది, అది పెద్ద బిగ్ డీల్ అని అనిపించదు. కానీ ఆ అమ్మాయికి తెలిసినప్పుడు నన్ను మోసం చేశారు అనుకుంటుంది డెఫినెట్గా. ఇలాంటి విషయాలే చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే వివాహ బంధంలో ఇవి మనం సర్వసాధారణంగా చూసేవి. ఇప్పుడు యుఎస్లో ఉండి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే కేసులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఇప్పుడు పెళ్ళైన తర్వాత మీరు ఉద్యోగం చేస్తా అన్నా ఓకే, చేయిపోయినా ఓకే అని చెప్పి కొంతమంది ఏం చేస్తారు, చేసే వాళ్ళని మానిపిస్తారు, లేదా చెయ్యటం ఇష్టం లేని వాళ్ళని చెయ్యాలి అని అంటే బలవంత పెడతారు. సో ఇది కూడా అమ్మాయి అప్పుడు మోసపోయినట్టే ఫీల్ అవుతుంది, అవునా? అలాగే అమ్మాయిలు కూడా అంటే అబ్బాయిలకి ఏదైతే అంటే వంట రాకపోతే వచ్చని చెప్పటం, ఇలాంటివన్నీ ఏంటంటే మోసాల కింద వస్తాయా లేదా అని అవి తెలిసిన తర్వాత అవతల వ్యక్తి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ పర్టిక్యులర్గా ఏంటంటే పెద్ద విషయాలు అంటే ఖచ్చితంగా ఇవి చేయకూడదు అనేలాంటివి ఏంటంటే, ఒకళ్ళు ఉండగానే ఇంకొక విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవటం, అబద్ధాలు చెప్పి, అలాగే జీతాలు సరైన జీతాలు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం. దీనివల్ల ఏమవుతుంది, అమ్మాయి ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తుంది, అవునా? అదొకటి. ఇంకోటి, పెద్దవాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు తీసుకుంటారు అనేది చెప్పకుండా చేసుకోవటం. అంటే ఇప్పుడు నాకు ఒక కేసు ఉంది ఏంటంటే, ఆ అబ్బాయికి వెనకాల 2 తమ్ముళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. బట్ ఈ అమ్మాయి పేరెంట్స్ అడిగినప్పుడు ఈ అమ్మాయిది ట్రాన్స్ఫర్లు వచ్చే ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం. మీతో పాటు అమ్మాయితో పాటు ఎక్కడికైనా మారతాను, అతనిది ప్రైవేటు, ఈ అమ్మాయిది గవర్నమెంట్, మారతాను, నాకు అంటే నా తమ్ముళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ మా అమ్మాళ్ళే చూసుకుంటారు, నేను ఊరికే అండగా ఉంటే చాలు అని చెప్పి చేసుకున్నాడు మాట్లాడినప్పుడు. తర్వాత నుంచి జీతం మొత్తం తల్లిదండ్రులకే పంపేసి నామకే వాస్తే ఇంట్లో ఇచ్చి మొత్తం ఈఎంఐ జీతం మీదే వీళ్ళ సంసారం ఆధారపడింది అన్నట్టు చేసేసాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఆ మోసపోయానన్న ఫీలింగ్ ఆబ్వియస్గా వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడికి మారితే అక్కడికి మారలేను, మా తమ్ముడు పెళ్ళిళ్ళు అయ్యే వరకు నేను వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి, అవన్నీ ఇప్పుడు చెప్తున్నాడు. అతని పాయింట్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ నువ్వు ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నాకని ముందు చెప్పలేదు. అప్పుడు ఆ అమ్మాయి వేరే రకంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యేది, లేకపోతే నువ్వు వద్దనుకుని వేరే. మీరు చాలా పెద్ద పాయింట్ చెప్పారు. మనిషిని ఫస్ట్ మెంటల్గా ప్రిపరేషన్ చేయాల్సిన బాధ్యత అవతల ఆపోజిట్లో ఉన్న పర్సన్కి ఉంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.
అది ఒక పెళ్లి గురించి కావచ్చు, లేదు అంటే వాళ్ళకున్న బాధ్యతల పట్ల కావచ్చు, లేదు అంటే వాళ్ళకున్న పనులను బట్టి యువతల వాళ్ళని ఎంతవరకు మనం సాటిస్ఫై చేయగలం Exactly. అని డిపెండ్ అయి ఉంటూ ఇప్పుడు ఉంటుంది. కొడుకుగా అబ్బాయి చేసేది కరెక్ట్ అవ్వచ్చు, మనం మెచ్చుకుంటాం, అవును. కానీ నువ్వు ఆ విషయం ముందు చెప్పాలి కదా. నీతో పాటు ట్రాన్స్ఫర్ అయిన దగ్గరికల్లా నాకు రావటానికి కుదరదు, నా శాలరీలో మొత్తం 80% నా ఫ్యామిలీకే ఖర్చు పెట్టాల్సిన పెద్ద కొడుకుగా నాకు బాధ్యత ఉంది, ఇవన్నీ నువ్వు ముందు చెప్పాలంటాను నేను. లేదంటే ఏంటంటే పెళ్ళి అవనిచ్చిన తర్వాత చెప్తే ఎక్కడికి పోతుందిలే అని ఒక రకంగా, మరి అది మోసమే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు అదే చేసింది, అందుకే నాకు క్లయింట్ అయింది. నేను ఇట్లా మోసపోయాను, నేను ఇవన్నీ ఊహించలేదు ఇవన్నీ వస్తాయని. పెళ్లి తర్వాత ముందు కనుక్కున్నప్పుడు ఇవన్నీ చెప్పారు, తర్వాత మొత్తం రివర్స్లో ఉంది వాళ్ళ బిహేవియర్. ఇప్పుడు నేను ఏం ఇది చేయాలి? కూడా ఏంటంటే దిగేంత వరకు లోతు తెలియదు అంటారు కదా. చాలా సందర్భాల్లో వివాహ బంధంలో అయితే క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. మనిషి మనకి చూస్తున్నంత వరకు ఒకలా ఉంటుంటుంది, మనిషి లోపలికి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ. మనం వీ కెనాట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. ఇదిగో ఈ కుర్చీలు చూడు ఎంత బాగున్నాయో, తామర పూలెళ్ళే, కానీ ఎక్కువసేపు కూర్చుంటే కూర్చోటానికి అంత కన్వీనియంట్గా లేవు, బ్యాక్ పెయిన్ వచ్చేలాగా. అలా అంటే ఏంటంటే మనం ఏ పర్పస్ అయితే పెళ్లి చేసుకుంటున్నామో లేదా కుర్చీ కొంటున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వకపోతే మనకు మోసపోయాం అనే ఫీలింగ్ వస్తుంది. సో అందుకే అన్నీ ముందు మాట్లాడుకోవాలి. ఎంతో కొంత మనం కూడా ఏంటంటే ఎక్కడో కొంచెం అసెస్ చేయగలగాలి. చిన్న చిన్న క్లూలు దొరుకుతాయి మనకి, కానీ ఆ ఇదిలో ఏంటంటే పెద్ద పట్టించుకోము. మనం కూడా పట్టించుకోకుండా ఇవేముందిలే తర్వాత మారుతారులే, చెప్తే వింటారులే అనో, లేకపోతే కొత్త అంటే మొహమాటం కదా అని చెప్పలేకపోవటం, ఇలాంటివి ఉంటాయి. కానీ తర్వాత జరిగిన తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది, అరే ఆ రోజులే అతని మాటల్లోనో ఆ అమ్మాయి మాటల్లోనో ఇది ఎక్స్ప్రెస్ చేశారు, నేనే దాన్ని క్యాచ్ చేయలేకపోయాను అనేది తెలుస్తుంది. Yes. చాలా 90% వాటిల్లో మనం కొన్ని క్లూలు అంటే అలర్ట్గా ఉంటే క్యాచ్ చెయ్యొచ్చు, కాకపోతే అప్పుడు మనకు బుర్ర పని చేయదు, అన్ని తర్వాత తడుతూ ఉంటాయి. వివాహ బంధానికి ఇప్పుడైతే ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంది, అండ్ ఆ సమస్య కూడా మోసపోయాం అన్నది కూడా ఎక్కువగా ఈ జనరేషన్ వాళ్ళకే కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి స్టెప్ వేసే ముందు చాలా సందర్భాలు మనకి సంకేతాలు కనిపిస్తుంటాయి. ఒకటి క్లారిటీ అన్న తీసుకోవాలి, లేదా వెళ్ళే ముందే మైండ్ అన్న ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని మీకు వంట ఇంట్రెస్ట్ ఏనా అని అడిగారు అనుకోండి ఎవరో ఒకళ్ళు, రాదు కానీ నేర్చుకుని చేయటానికి ట్రై చేస్తాను అందనుకోండి, అప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక 6 నెలలకో సంవత్సరానికో మొత్తానికి ఇంటి ఫుడ్ తినొచ్చు, ఇంటి ఫుడ్ అయితే తినొచ్చు అనేది మనం ప్రిపేర్ అవుతాం. అలా కాకుండా నాకు రాదని చెప్పాను కదా, నాకు రాదని చెప్పాను కదా అని అసలు వండటం అనే సెక్షనే లేదనుకోండి, అప్పుడు వాళ్ళకి ఆ మెంటల్గా ప్రిపరేషన్ ఉండదు. ఈ అమ్మాయి ఏం చేయదు, రాదు అనే పిక్చరే మనం క్రియేట్ చేసుకుంటే బెటర్. వంట అమ్మాయిని పెట్టాల్సిందే, నేను చేయను అని చెప్పారనుకోండి, క్లియర్గా ఉంటుంది. అంతే తప్పితే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి ఇంకో రకంగా బిహేవ్ చేసినప్పుడు అవతల వ్యక్తుల సెన్సిటివిటీని బట్టి మేము అంటే మోసపోయామో లేకపోతే అనవసరంగా వీళ్ళని చేసుకున్నామనే ఫీలింగ్ తెప్పించిన వాళ్ళు అవుతారు. కొంతమంది నిజాన్ని దాటవేస్తారు, అబద్ధం చెప్పరు కానీ నిజాన్ని దాటవేస్తారు. అది కూడా అవాయిడెన్సే కదా. సో అంటే ఆ రోజున వాళ్ళకి మనం అడిగినప్పుడు ఏంటంటే నేను ఏం చెప్పలేదు కదా అంటారు. ఇద్దరం ఒకటి అనుకున్నప్పుడు దాటవేసినా, దాచేసినా, అబద్ధం చెప్పినా, హైడ్ చేసినా, ఏం చేసినా ఓ రకంగా అది మోసంగా, అంత పెద్ద పదం మనం అటాచ్ చేయలేకపోయినా. అందుకే నేను సిచ్యువేషన్ బట్టి అన్నాను. ఇప్పుడు బాధ పెట్టే నిజాన్ని చెప్పకుండా దాటవేసిన దాని ప్రయోజనం అదేంటి మంచి కోరేది అయ్యి ఉంటే కనుక అది మోసం కింద రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఆలోచించే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు కోవిడ్లో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉన్నారు, చెప్తే భార్య ఎక్కడ బాధపడుతుందో టెన్షన్ పడుతుందో, ఇంకో 2 నెలల్లో ఉద్యోగం తెచ్చుకోలేకపోతానా అని చెప్పి ఉద్యోగం ఉన్నట్టుగానే మేనేజ్ చేసి తర్వాత దొరికిపోయి ఇదేంటి మోసం చేసావంటే మోసం కాదు అని, అంటే మోసం ఇంటెన్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇన్ని బాధలు పడే బదులు క్లారిటీ అనేది ఉండి ఫస్ట్ తెరిచిన పుస్తకంలో ఉండగలిగితే వివాహ బంధంలో ట్రాన్స్పరెన్సీ ఆనెస్ట్ ఉన్నప్పుడు నేనేమంటానంటే చెప్పేస్తేనే బెటరు. ఎందుకంటే ఉద్యోగం పోయిందని చెప్పలేదనుకోండి, ఆ అమ్మాయి నార్మల్ లెవెల్లోనే ఖర్చు పెడతా ఉంటుంది, అవునా? అదే ఉద్యోగం పోయింది మళ్ళీ 2 నెలల్లో తెచ్చుకుంటాను నేను, కొంచెం జాగ్రత్తగా ఉందాం మనం అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా పరిస్థితి అర్థం చేసుకుంటుంది, టెన్షన్ పడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రాన్స్పరెన్సీ ఆనెస్టీ అది ఉన్నప్పుడే
ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్స్ వల్ల కొన్నిసార్లు మేనేజ్ చేద్దాం అనుకున్నప్పుడు అవతల వ్యక్తి ట్రస్ట్ కోల్పోయే అవకాశం ఉంది. అది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్. అది కనుక బీటలు వారింది అంటే ప్రతి దానిలో అనుమానాలు, డౌట్లు మనమే సొంతగా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. మెంటల్ ప్రిపరేషన్ అది ఏదైనా సరే మనం చెప్పుకోగలిగి మన వైపు నుంచి అటు ఆశ లేకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇది పరిస్థితి అని చెప్పగలిగేంత ఉత్తమం ఇంకోటి ఉండదు. ఇప్పుడు ఈ ఉద్యోగం విషయం ఉంది, పోయేలాగా ఉంది, అట్లీస్ట్ పోయింది అని షాక్ ఇవ్వకపోయినా పోయేలాగా ఉంది, ఇంకో వారంలో తెలిసిపోతుంది ఉద్యోగం ఉంటుందా లేదా అని ఒక వారం ప్రిపేర్ చేసి మనం అనుకున్నట్టే నాకు ఉద్యోగం తీసేశారు, బట్ 2 monthsలో తెచ్చుకుంటా అనే ధైర్యం ఉంది, విల్ ఫేస్ ఇట్ టుగెదర్ అనేది అనుకున్నారు అనుకోండి, దట్ విల్ బి బ్యూటిఫుల్. అది నేను అనేది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఎవరైనా సరే వివాహ బంధంలో మేము మోసపోయాము అని అనిపిస్తూ ఉంది, మాకు కొన్ని సిచ్యుయేషన్స్ మాకు అలా అనిపించేలా చేశాయి, మేము హ్యాండిల్ చేయలేకపోతూ ఉన్నాం, ఆపోజిట్ పర్సన్ పైన కోపం, విరక్తి వస్తూ ఉన్నాయి, లేదంటే మాకు పర్సనల్గా కౌన్సిలింగ్ కావాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి మీ అపాయింట్మెంట్ అసలు ఏ విధంగా దొరుకుతుంది అంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఉషా నా డీటెయిల్స్, అపాయింట్మెంట్ అన్ని వివరాలు వాళ్ళు ఇస్తారు. అట్లాగే ఆన్లైన్, ఆఫ్లైన్, ఇండివిజువల్, కపుల్ ఎలాంటిదైనా సరే వాళ్ళు ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.